ఉత్తరాది మఠ యతివరేణ్యులు శ్రీ సత్యాదిశ తీర్థ స్వామీజీ 321వ ఆరాధన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మఠాధికారి పండిత విజయసింహాచర్ స్వీయ పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండిత వాసుదేవాచార్, పండిత జయతీర్థ ఆచార్, పండిత రఘు ప్రేమాచార్, పండిత రఘోత్తమాచార్, పండిత సుమంత్ ఆచార్ పాటిల్ పాల్గొని గురువుల మహిమలను ప్రవచనాలతో ప్రస్తావించారు. రాజమండ్రి మఠ పునర్నిర్మాణం విజయదశమి నుండి ప్రారంభమవుతుందని వాసుదేవాచార్ ప్రకటించారు. మఠ పునర్నిర్మాణం కార్యక్రమాన్ని శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ శంకుస్థాపన చేసిన సమయంలో విరాళాలు ప్రకటించిన దాతలు తమ సహకారాన్ని మఠానికి అందించాల్సిందిగా కోరారు. శ్రీ సత్యదిశ తీర్థులు అపార గురి భక్తి కలవారని, వేదాలకు వ్యాఖ్యానం రాసిన గొప్ప ఋషి పుంగువులు అని ప్రస్తావించారు. కార్యక్రమంలో తొలుత స్వామీజీ మూల బృందావనానికి పంచామృతాభిషేకాలతో పాటు విశేష అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్వామీజీ వంశీకులు జర్నలిస్ట్ పరశురాం, యాదగిరి మధ్వేష్తో పాటు ఎన్ సుబ్బారావు, ఉదయగిరి శేషగిరిరావు, పన్యాల నరసింహారావు, కందాలం నరసింహారావుతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వాముల వారి ఆదేశానుసారంగా సత్యాత్మతీర్థుల వారి ఆదేశానుసారంగా అక్కడ మఠ నిర్మాణం చేస్తూ అక్కడే వచ్చినటువంటి భక్తులకు పాఠ ప్రవచనాన్ని చేస్తూ మత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటి రఘుప్రేమాచార్య వారు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆరాధనకు రావాలి అని చెప్పేసి పండితులకందరికీ కూడా చెప్పడం జరిగింది. నిజంగా అంటే వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళి మనం పిలవాలి, కానీ అది అవ్వలేదు. అటువంటి పండితులందరూ కూడా వచ్చారు. ఇక్కడే ఉన్నటువంటి పండిత వాసుదేవాచార్యుల వారు, అదేవిధంగా వచ్చినటువంటి పండిత జయతీర్థాచార్య పగడా హైదరాబాద్లో ఉంటున్నారు. అదేవిధంగా సుమంత్ ఆచార్య విజయవాడలో, రఘుత్తమాచార్ విజయనగరంలో ఉంటూ అక్కడక్కడ వారు స్వాముల వారు ఆదేశించినట్టుగా ధర్మ ప్రచారాన్ని చేస్తూ మఠ నిర్వహణ చేస్తూ కూడా వారందరూ కూడా ఉన్నారు. అందరికీ మీ అందరి తరఫున వారికి స్వాగతాన్ని కోరుతూ మీదట రఘుప్రేమాచార్య గారు వచ్చి ప్రవచనం చేయాలి.